నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నువ్వు పుట్టిన రాయలసీమ గొంతు తడపాల్సింది పోయి రాయలసీమకు నీళ్లు లేకుండా చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు, ఏం మాట్లాడారు మనం వీడియోలో చూసే ముందుగా మీరు నా వీడియోకి లైక్ చేయండి. రాజకీయాలలో ఎవరు ఎటువంటి నాయకులు, ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు, మన వీడియోల ద్వారా మనం ఎప్పటికప్పుడు కూడా సమాచారాన్ని మీ అందరికీ అందిస్తూ విశ్లేషణలు చేస్తుంటాం. మీరు లైక్ కొడితేనే ఆ లైక్లు బట్టి వీడియో ఎక్కువ మంది చూడగలుగుతారు. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మీరు వీడియోని షేర్ చేసి రాష్ట్ర రాజకీయాలలో ఏ నాయకుడు ప్రజలకు కావాలో మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూసిన తర్వాత ఆయన మాటలపై మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. 20 టీఎంసీ నీళ్ళు ఏమైపోతుంది? అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతాం. నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా? మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుబడి ఉంది అక్కడ, దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. అటువైపున 777 అడుగుల నుంచి 827 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి. 881 అడుగులు ఎప్పుడు చేరుతాయి? ఆ తర్వాత పోతిరెడ్డిపాటి నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి వస్తాయి? ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు 800 అడుగుల్లోనే నువ్వు కూడా 3 టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ, ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది. ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి? దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? ప్రజలు గొంతు ఎలా తడపాలి అని ఆలోచన లేవు. ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచన పుట్టవేను. దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలు, చెప్పేటివన్నీ అబద్ధాలు, చేసేటివన్నీ దొంగ పనులు. చూశారుగా, జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలనమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఎందుకంటే చీకటి ఒప్పందం రేవంత్ రెడ్డితో చేసుకుని చంద్రబాబు నాయుడు రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు అనేది రాయలసీమ ప్రజల వాదన, వైఎస్ఆర్సీపీ నాయకుల వాదన కూడా. ఎందుకంటే ఈరోజు శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వాళ్ళు రోజుకు 8 టీఎంసీలు నీళ్లు తోడుకుని వెళ్ళిపోతున్నారు. 771 అడుగుల నుండి 840 అడుగుల లోపల ప్రతిరోజు కూడా వాళ్ళు నీళ్లు తోడుకుని వెళ్ళిపోతుంటే రాయలసీమకు నీళ్ళు ఎలా వస్తాయి? శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు నిండేది? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుండి ఎప్పుడు కిందకు నీళ్లు వస్తాయి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా 3-4 సార్లు మాత్రమే ఆంధ్రాకు రావాల్సిన నీటి ఓటా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుండి రావటం జరిగింది అని జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు వీడియోలో ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పైన ఆయన కొన్ని మాటలు మాత్రమే మీరు విన్నారు. ఆయన పూర్తిగా ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే, రాయలసీమకు, నెల్లూరు జిల్లాలకు రాయలసీమ ఎత్తిపోతల ఇన్సూరెన్స్ లాంటిది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అనేది ఒక ఇన్సూరెన్స్ లాంటిది. ఇలాంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నాడు. ఒక రాజకీయ నాయకుడిగా నేను మా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి. అలా అని చెప్పి తెలంగాణ ప్రజలకు నేను అన్యాయం చెయ్యాలని అనుకోవట్లేదు. తెలంగాణ ప్రజలకు నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయను. కాకపోతే ఒక నాయకుడిగా నేను మా రాష్ట్రానికి, మా ప్రాంత ప్రజలకు కూడా జవాబుదారీగా ఉండాలి కదా. మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంటే, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటే గత 20 సంవత్సరాలుగా ఒక 3 సార్లు మాత్రమే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుండి నీళ్లు వదలటం జరిగింది. 771 అడుగుల నుండి 840 అడుగుల వరకు నీళ్లున్నప్పుడు రోజు 8 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి నీళ్లు తీసుకెళ్ళిపోతుంటే ఇక రాయలసీమకు నీళ్లు ఎప్పుడు వస్తాయి? ఆ శ్రీశైలం డ్యాము నిండేది ఎప్పుడు? 880 అడుగులు ఎప్పుడు నీళ్లు వస్తాయి?
ఆ 880 అడుగులు నీళ్లు వచ్చినప్పుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుండి ఎప్పుడు నీళ్లు కిందకు వస్తాయి? అలా జరగాలంటే ఏదైనా వరదలు రావాలి, వంకలు రావాలి, అద్భుతాలు జరగాలి తప్ప గత 20 సంవత్సరాల్లో కేవలం 3 సార్లు మాత్రమే నీళ్లు పోతిరెడ్డిపాడు నుండి తీసుకోవటం జరిగింది. 44 క్యూసెక్ల నీటిని మేము రాయలసీమకు తరలించాల్సి ఉండగా అందులో ఎన్ని నీళ్లు రాయలసీమకు వస్తున్నాయి? ప్రతిరోజు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు 8 టీఎంసీలు తీసుకెళ్ళిపోతుంటే తోడుకునేస్తూ ఉంటే ఇక రాయలసీమకు నీళ్లు వచ్చేది ఎప్పుడు? ఆ శ్రీశైలం డ్యాము 800 అడుగులు నిండేది ఎప్పుడు? దీనిపైన చంద్రబాబు రాయలసీమ ప్రాంత ప్రజల తరఫున మాట్లాడాల్సింది పోయి 20 క్యూసెక్కులు నీళ్లు తీసుకెళ్తే తప్పేంటి అని బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతారా అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రిని దుయ్యబట్టడం జరిగింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా రాయలసీమ ప్రజల ఆకాంక్షలను కూడా నెరవేర్చాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అంటే కారణాలు ఇదే. గత 20 సంవత్సరాలుగా 770 అడుగుల నుండి 840 అడుగుల లోపల ప్రతిరోజు మీరు నీళ్లు తీసుకెళ్లిపోతూ ఉంటే మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తద్వారా రాయలసీమకు నీళ్లు అందించడం ముఖ్యం అనిపించింది కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము ప్రారంభించాం. దాదాపు కూడా 3000 కోట్లు పైనే దానికి ఖర్చు పెట్టి 87% పనులు పూర్తి చేశాము. ఇప్పటికిప్పుడు మీరు పనులు ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తామంటే మేము ఉద్యమాలు ఖచ్చితంగా చేసి తీరుతాం. మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుని కంటిన్యూ చేసి పూర్తి చేస్తాం అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నిర్ణయాలను తప్పుపడుతూ రాయలసీమ ప్రజలకు ఆయన అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టడం జరిగింది. మరి ప్రజలు మీ కామెంట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని కోరుతున్నాను.